ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్, ఐఎమ్ నిరోష. నా ఛానల్ నేమ్ సర్కల్ బ్యూటీ విత్ నీరో. సో ఈ ఛానల్లో ఏంటి అంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అన్న లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ అవుట్ఫిట్స్ కొన్ని చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మీషో నుండి కొన్ని అవుట్ఫిట్స్ నేను ఆర్డర్ చేసేసుకున్నాను. సో అవి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇవాళ వీడియో చేసేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకెలాగో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి కాటన్ అండ్ అలాగే జార్జెట్ మెటీరియల్తో ఉన్న ఈ 5 డ్రెస్సెస్ నేను తీసేసుకున్నాను. మ్యాక్సీ డ్రెస్సెస్ ఏంటంటే మొత్తం టాప్స్ 1 పీస్ సెట్ వచ్చేసరికల్లా. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా 1 బై 1 చూపించేస్తాను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా కాటన్ డ్రెస్, కాటన్ టాప్ యాక్చువల్గా మెరూన్ కలర్తో ఇలాగా ప్రింటెడ్ ఉంటుంది. సో ఈ డ్రెస్ నెక్ వచ్చేసరికల్లా రౌండ్ నెక్ వచ్చేసిందండి. అండ్ యోక్ పార్ట్లో ఇలాగా చిన్న చిన్న పాంపామ్స్తో ఇలా బాల్స్ లాగా ఇలా ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. పైన ఇలాగా బుట్టలాగా వచ్చేసి తర్వాత ప్రిల్స్తో ఇలాగ అడ్జస్ట్మెంట్ లాగా ఇలా ఇచ్చేసారు. హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ మొత్తం ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కత్ డిజైన్ అంటారు కదా, సో ఆ విధంగా మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్తో ఈ విధంగా మొత్తం ప్రింట్ వచ్చేసింది. దీని మెటీరియల్ వచ్చేసరికల్లా కాటన్ అండ్ మధ్యలో ఇలాగ ఒక్క చోట మాత్రం ఇలా ప్రిల్స్ ఇచ్చేసారు, అంబ్రెల్లా కటింగ్. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ క్లాత్ వచ్చేసరికల్లా మీడియం ట్రాన్స్పరెంట్ అండి, అంత ట్రాన్స్పరెంట్ వెళ్ళలేదు, నార్మల్గా కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది అంతే. ఓవరాల్గా అయితే డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా జార్జెట్ మెటీరియల్తో ఉన్న మ్యాక్సీ డ్రెస్ అండి. ఎలాగో సమ్మర్ కాబట్టి మనము బీచెస్ కానీ అటు ఇటు కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కదా, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. అలాంటి టైంలో ఏంటి అంటే సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ రెడీ అవ్వకుండా ఇలా సింపుల్గా ఒక డ్రెస్ వేసేసుకుంటే కంఫర్టబుల్గా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి మ్యాక్సీ డ్రెస్లో ఇలాగ జార్జెట్ మెటీరియల్లో ఉన్న ఈ డ్రెస్ తీసేసుకున్నాను. డ్రెస్ వచ్చేసరికల్లా గ్రీన్ కలర్ అండి, మొత్తం గ్రీన్ కలర్, చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం ఈ విధంగా డిజైన్ ఉంటుంది. ఫ్లోరల్ గ్రీన్ కలర్ జార్జెట్ మ్యాక్సీ డ్రెస్ యాక్చువల్గా ఇది. సో మనకి ఇలా ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికల్లా వీ నెక్ లాగా వచ్చేసి ముందు నాట్ చేసుకోవడానికి ఇలాగ థ్రెడ్స్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా ఇలాగ వచ్చేసాయి, పఫ్ స్లీవ్స్ వచ్చేసాయి, బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, సో అలాగా పఫ్ స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ డ్రెస్ కూడా మనకి ఇన్ కేసు లూజ్ అయింది అని చెప్పేసి అనుకుంటే నాట్ చేసుకోవడానికి ఇలాగ మనకి రిబ్బన్స్ లాగా ప్రొవైడ్ చేశారు. డ్రెస్కి ఏంటంటే కింద ఇలాగ ప్రిల్స్ లాగా ఇచ్చేసారు అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఉండడానికి లైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇది లైనింగ్. క్లాత్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మెరూన్ ఉంది, గ్రీన్ ఉంది, ఇంకొక 2 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నాకు గుర్తులేదు, డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అవి కూడా లింక్స్. సో చెక్ చేయండి. ఆల్రెడీ నేను మెరూన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను కాబట్టి గ్రీన్ బాగుండిద్ది అని చెప్పేసి నేను గ్రీన్ తీసేసుకున్నాను. సో డ్రెస్ అయితే ఓవరాల్గా ఇదండి, క్లాత్ అయితే చాలా బాగుంది. సో నేను నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా వైట్ కలర్ అండి. నేను వైట్ కలర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, సో అందుకని చెప్పేసి ఒక్కసారి వైట్ కలర్ కూడా తెప్పించుకున్నాము, ఎలా ఉండిద్దా అని చెప్పేసి తెప్పించుకున్నాను. కానీ క్లాత్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు నేను మిగతా చూపించే డ్రెస్సెస్ అన్నీ జార్జెట్ మెటీరియల్తోనే వచ్చాయి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అసలు హ్యాండ్స్ చూసారా, లేటెస్ట్ మోడల్ ఇలాగా ప్రిల్స్ లాగా ఇలా వచ్చేసి అండ్ పఫ్ స్లీవ్స్ లాగా ఇలా ఇచ్చేసారు. హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఇది నెక్ వచ్చేసరికల్ స్క్వేర్ నెక్ వచ్చేసింది. అండ్ వెస్ట్ పార్ట్ వచ్చేసరికల్ మనకి ఇలాగ ఎలాస్టిక్ ఇచ్చేసారు. సో ఎటువంటి లైక్ సన్నగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళని వేసుకోవచ్చు, అలా అంత కంఫర్టబుల్గా ఉండిద్ది. మనకి మధ్య మధ్యలో ఇలాగ ప్రిల్స్ లాగా ఇచ్చేసారు. అండ్ ఈ డ్రెస్కి కూడా ఏంటి అంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ట్రాన్స్పరెంట్గా. ఎలాగో వైట్ అంటే మనకి కొంచెం భయం ఉండిద్ది కదా, ట్రాన్స్పరెంట్ ఉండిద్ది, వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సో లైనింగ్ కూడా ఇచ్చేసారు ఇలాగా. అండ్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, 3-4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే వైట్ తీసుకున్నాను. ఇందులో అయితే బేబీ పింక్ ఉంది, బేబీ పింక్ కూడా చాలా బాగుంది, బట్ అది ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి వైట్ తీసుకున్నాను. బేబీ పింక్, వైట్, మెరూన్ సంథింగ్ అలాగా 4 కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. సో నేనైతే వైట్ తీసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ ఫ్లోరల్ కలర్ బ్లూ కలర్ డ్రెస్ అండి. యాక్చువల్గా ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే నాకు చాలా పెద్దగా అనిపించింది. సో ఇది కూడా నెక్ వచ్చేసరికల్లా స్క్వేర్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయి. ఫుల్ స్లీవ్స్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసారు. మొత్తం ఫ్లోరల్ బ్లూ కలర్ది
మొత్తం మధ్య మధ్యలో ఏంటంటే ప్రిల్స్ లాగా ఇలా ఇచ్చేసారు, రఫెల్స్ అంటారు కదా, సో అలా ఇచ్చేసారు. దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇది నేను వేసుకుంటే నాకు అంతగా నచ్చలేదు. బ్రైట్ కలర్ కదా, చూడటానికి బాగుండిద్ది. బట్ ఏంటంటే నాకు బ్రైట్ కలర్స్ కూడా కొంచెం సెట్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. చూడగానే నచ్చింది. చాలా మంచి ఫ్లేర్ ఉంది దీనికైతే. సో అందుకని ఫ్లేర్ కూడా ఎక్కువ ఇచ్చారు కదా, బాగుండిద్ది వేసుకుంటే అని చెప్పేసి అనుకొని నేను ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ ఏంటంటే ఈ డ్రెస్ నాకు సెట్ అవ్వలేదు, ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. బ్రైట్ అయినా కానీ నాకు సెట్ అవ్వలేదు. సో ఈ డ్రెస్ నేను రిటర్న్ చేస్తాను, మిగతా డ్రెస్సెస్ అయితే ఉంచుకుంటాను. ఈ డ్రెస్ క్లాత్ అదంతా బాగుంది, డ్రెస్ బాగుంది, బట్ నాకైతే సెట్ అవ్వలేదని చెప్పేసి అనిపించింది. పక్కన కూడా నేను వీడియో క్లిప్పింగ్స్ అండ్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. ఈ డ్రెస్ అంతగా నచ్చలేదు నాకు, సో ఇది రిటర్న్ పెట్టేస్తాను. డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకు మాత్రం సెట్ అవ్వలేదు, సో అది చెప్తున్నా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా జార్జెట్ మెటీరియలే. సో ఫస్ట్ నేను నెక్ పార్ట్ చూపిస్తాను. నెక్ వచ్చేసరికల్లా ఇలాగా వీ నెక్ వచ్చేసింది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసరికల్లా ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసారు. ఇలాగ మనకి ఎడ్జెస్ హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చేసారు. డ్రెస్ ఏంటి అంటే మధ్యలో ఇలాగా చిన్న రఫెల్స్ లాగా కొంచెం పట్టీ లాగా ఇలా ఇచ్చేసి రఫెల్స్ లాగా ఇలా ఇచ్చేసారు. దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు. సో ఇది లైనింగ్. సో దీని క్లాత్ కూడా జార్జెట్ మెటీరియల్. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ నచ్చితే అది తీసేసుకోండి. క్లాత్ మీషోలో అయితే మనం అనుకుంటాం కదా అంత బాగా రావు, కొంచెం క్వాలిటీ తక్కువ వస్తాయి అని చెప్పేసి ఒప్పుకుంటాను, క్వాలిటీ తక్కువ వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని మాత్రం క్వాలిటీ తక్కువ వస్తాయి, కొన్ని మాత్రం చాలా బాగా వస్తున్నాయి. సో మనం ఏంటి అంటే ఒక్కసారి చూసుకోవాలి, ఏది బాగుందో ఏది బాగోలేదా అని చెప్పేసి చూసుకోవాలి. సో బాగుంది ఉంచుకోవడం, బాగాలేదు రిటర్న్ పెట్టడం, సో అదే కదా మనం చేసేది. సో అది చెప్తున్నాను. క్వాలిటీ అయితే ఇవి నేను తీసుకున్న డ్రెస్సెస్ మొత్తం అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. బ్లూ డ్రెస్ ఒక్కటి మాత్రం నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేను రిటర్న్ చేసేస్తాను. మిగతా ఈ డ్రెస్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా లైట్ గ్రీన్ కలర్ కదా, లైట్ సీ గ్రీన్ కలర్ అంటారు కదా. సో ఈ గ్రీన్ కలర్ మీద ఏంటి అంటే ఇలాగ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఇలా ఉండడం వల్ల మరీ బాగా లుక్ వచ్చేసింది డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా ఉంది చెప్పాలంటే. సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ నేను ఉంచుకుంటున్నాను. అండ్ వీటి క్లిప్పింగ్స్, వీటి ఫొటోస్ అవన్నీ నేను పక్కన మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ఏంటి అంటే ఈ డ్రెస్సెస్ మొత్తం చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చేసాయి. నా కాస్ట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సో పక్కన మెన్షన్ చేస్తాను పిక్చర్స్. సో అందులో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ డ్రెస్సెస్ లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా ఈ డ్రెస్సెస్ అన్నిట్లో ఏది బాగా నచ్చిందో కూడా నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో ఒకసారి చెప్పండి. నాకు మీరు చెప్తుంటే కదా నాకు అర్థమయ్యేది, ఓకే బాగున్నాయి, బాగాలేదు, లేకపోతే మీకు బాగలేదు అని చెప్పేసి. అంటే లైక్ నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఏమైనా రెక్టిఫై చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో అందుకని చెప్పేసి ఒకసారి కమెంట్ చేయండి, బాగున్నాయా, ఎస్ బాగాలేదా, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లైక్ అలాంటి కమెంట్స్ నాకు పెడుతూ ఉంటుంటే నాకు అర్థమైద్ది. సో ఓకే ఇక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఏ డ్రెస్సెస్ నచ్చాయో కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇంతే, నేను ఇంకా ఎక్కువ లాంగ్ చేయడం లేదు. యాక్చువల్గా నాకు ఒక వర్క్ ఉంది, సో అందుకని వీడియో ఫాస్ట్ చేసేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి బయటకి. సో అందుకని ముందే వీడియో చేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదే, ఉల్లిపాయలంట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను ఏ పోస్ట్ చేసినా కానీ, ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.